హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. మనకు తెలియని ఎన్నో ధర్మ సందేహాలు ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు, దేవుని పూజ ఉదయం చేయడం మంచిదంటారా గురుగారు, సాయంత్రం చేయడం మంచిదంటారా గురుగారు? చాలా మంచి ప్రశ్న, మా తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ భగవంతుడి యొక్క ఆరాధనకు 3 కాలాలు చెప్పడం జరిగింది శాస్త్రములో. 3 కాలాలు ఏమిటి? ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం. 3 కాలాలు చెప్పడం జరిగింది. ఈ 3 కాలాలలో కూడా ప్రసిద్ధమైనటువంటి కాలం బ్రహ్మ ముహూర్తము అని శాస్త్రము. మన జీవితంలో తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగకరణాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేయడం వల్ల మనకు తెలియకుండానే మన సహస్రాది చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఈ సృష్టిలో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవికి కూడా జ్ఞానశక్తి లేదు. జ్ఞానశక్తి ఉన్నటువంటి జీవి ఏమిటి అని అంటే గనక కేవలం మనిషి మాత్రమే. అందుకే మనిషికి విచక్షణా జ్ఞానం ఉంటుంది, మనిషికి జ్ఞానశక్తి ఉంటుంది, మంచి చెడు తారతమ్య భేదాలు ఉంటాయి, సుఖము దుఃఖము అనేటటువంటి తారతమ్య భేదాలు ఉంటాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి మానవ శరీరానికి భగవంతుడు జ్ఞానం అనేటటువంటి ఒక గొప్పనైన శక్తి ఇచ్చాడు. ఆ గొప్పనైనటువంటి శక్తితో మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక మన జీవితంలో మనమే సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము. ఏ రకంగా కొని తెచ్చుకుంటున్నాము అని అంటే బద్ధకము, అలాగే భగవంతుని ఆరాధించకపోవడము, పెద్దలంటే గౌరవించకపోవడము, మన సనాతన సంస్కృతిని మర్చిపోవడము, ఇలాంటివి చేయడం ద్వారా మన జీవితాన్ని మనమే కోల్పోతూ ఉన్నాము. నిజానికి పూర్వకాలంలో మనుషులు ఒక్కొక్కరు 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు మనుషులే, మనమే మనుషులమే. వాళ్ళకు ఏమున్నాయో మనకు కూడా ఉన్నాయి. మరి వాళ్ళకు మనకు వయసు ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఎక్కడ మనం తప్పు చేస్తున్నాము అంటే, ఎప్పుడైతే మానవుడు ధర్మాన్ని తప్పుతాడో, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అంటే, దేవతలందరూ కూడా తమ యొక్క కాలంలో, తమ యొక్క ఉన్నటువంటి ప్రదేశంలో మేల్కొనేటటువంటి సమయం. దేవుడు మేలుకొన్నాడు అంటే మనం ఏం చేయాలి? మనం సిద్ధంగా ఉండి దేవుడి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకొని పూజ చేయడానికి మనము రెడీగా ఉండాలి. అంటే భగవంతుడి యొక్క ఆరాధనకు శ్రేష్టమైనటువంటి సమయము, నీకు ఆ సమయంలో చేసే పూజ నువ్వు ఏ రకంగా చేసినా కూడా భగవంతుడు స్వీకరించేటటువంటి సమయము ఉదయకాల సమయము. దీనికి శాస్త్రం ఏం చెప్పింది అంటే, ఉదయకాలంలో చేసిన పూజ 100% ఫలితం ఇస్తుంది, మధ్యాహ్న కాలం చేసినటువంటి పూజ 80% ఫలితం ఇస్తుంది, సాయంకాలం చేసినటువంటి పూజ 50% ఫలితం ఇస్తుంది. అంటే ఇక్కడ ఫలితాలలో డిఫరెన్స్ తప్ప నీకు ఫలితం ఒకటే రకంగా ఉంటుంది, కానీ ఎక్కువ తక్కువ, ముందు వెనక అనేటటువంటివి సిద్ధాంతంలో ఉంటాయి తప్ప అంతకు మించి ఏం లేదు. కాకపోతే బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి పూజకు ప్రాముఖ్యత ఎందుకు అనంటే గనక, ఆ సమయంలో మనం నిటారుగా కూర్చొని ఎప్పుడైతే భగవంతుని యొక్క పాజిటివ్ ఎనర్జీ మనం గెయిన్ చేసుకోవడం మొదలు పెడతామో, స్వాధిష్టానం నుంచి మణిపూరక చక్రం వరకు మన సహస్రాది చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరం అంటేనే యంత్రతత్వము. ఇప్పుడు శ్రీచక్రం ఎలాగైతే మనము ఇంట్లో పూజ చేసుకుంటామో, మన శరీరం కూడా యంత్రచక్రంలాగే ఉంటుంది. మన శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే అని శాస్త్రం చెప్పింది. ఆ శరీరంలో ఇప్పుడు శ్రీచక్రంలో మనము అమ్మవారి యొక్క ఆవాసాలు చూస్తూ ఉంటాము, అమ్మవారి యొక్క ప్రాకారాలు చూస్తాం. మణిద్వీప వర్ణనలో కనుక మనం చూస్తే అమ్మవారి యొక్క ప్రాకారాలు, అమ్మవారి యొక్క సేవలు, అమ్మవారి యొక్క తత్వాలు, ఇలా ఎన్నో రకాలుగా తెలుసుకుంటాము. అలాగే మనిషిలో ఉన్నటువంటి సహస్రాది చక్రాలు కూడా ఎప్పుడైతే యాక్టివేట్ అవ్వడం మొదలవుతుందో, మనకు తెలియకుండానే మన యొక్క మైండ్, మన యొక్క ఆలోచనలు భూత భవిష్యత్ వర్తమానాలను చూసేటటువంటి శక్తి ఆటోమేటిక్గా మనలో వస్తుంది. ఎందుకు అంటే అది బ్రహ్మ ముహూర్తానికి ఉన్నటువంటి గొప్పతనం. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ భగవంతుడి యొక్క పూజ. మధ్యాహ్న కాలం చేసేటటువంటి పూజ పితృపూజ. అందుకే చనిపోయినటువంటి వాళ్ళ ఇంట్లో మీరు ఎప్పుడైనా గమనిస్తే మధ్యాహ్నమే ఎందుకు పిండ ప్రదానం చేస్తారు? మధ్యాహ్న కాలమే ఎందుకు సమయం అంటే, అది పితృదేవతలకు అంకితం చేయబడినటువంటి పూజలు. కాబట్టి మధ్యాహ్నం చేసేటటువంటి పితృకర్మలు, సాయంత్రం మళ్ళీ చేసేటటువంటివి దేవతా అర్చనలు. ఉదయకాలము సాయంకాలం చాలా మధ్యాహ్నం చేయకపోయినా పెద్ద నష్టమేం లేదు, కానీ ఉదయకాలము సాయంకాలము తప్పకుండా పూజను పూజ అన్నదానికి అర్థం ఏంటి? అయ్యో పూజ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. పూజ అంటే పెద్ద భయపడాల్సిన పనేం లేదు.
మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలోకి వెళ్ళి ఒక్క 2 నిమిషాలు నూనె వేసి వత్తులు వేసి దీపాలు వెలిగించి భగవంతుడికి 2 చేతులు జోడించి నమస్కారం చేసినా నీ పూజ అయిపోయినట్టే. పూజ అంటే పువ్వులు తీయాలి, అయ్యో కడగాలి, మళ్ళీ అయ్యో భయపడిపోతూ ఉంటారు చాలా. పూజ అంటేనే భయపడిపోతారు. పూజ అంటే ఏం లేదండి, భగవంతుణ్ణి మనస్సులో నింపుకొని భగవంతుని యొక్క తత్వం అర్థం చేసుకొని, భగవంతుడా నువ్వు ఉన్నావు, ఈరోజు నేను జీవించి ఉన్నాను, ఈ రోజున నేను ఇన్ని భోగాలు అనుభవిస్తున్నా అంటే కారణం నువ్వే, కాబట్టి నీకు ప్రత్యామ్నాయంగా నేను ఇదిగో ఈ చిన్న దీపం వెలిగిస్తున్నాను, 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను స్వామి అని మనస్ఫూర్తిగా చేస్తే ఆ పూజకు ఫలింతవు అనంతంగా ఉంటుంది. జీవితంలో ఒక మనిషి ఎదుగుతున్నాడు, ఒక మనిషి కిందికి దిగజారిపోతున్నాడు అని అంటే అది కాలంలో మనం చేసిన పొరపాట్లు. దైవాన్ని ఎప్పుడైతే మర్చిపోవడం మనం మొదలు పెడతామో మన జీవితం కూడా మనం కోల్పోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి దైవాన్ని మర్చిపోకుండా పూజ చేసేటటువంటి వారు ప్రతి ఒక్కరూ ఉదయకాలం బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. బ్రహ్మ ముహూర్తంలో లేవడం ద్వారా శరీరం ఎప్పుడూ కూడా గట్టిదనంగా ఉంటుంది. అలాగే మనకు వయస్సు అనేటటువంటిది పెరగదు, మన శరీరం తొందరగా ముడతలు పడదు. మనం బ్రహ్మ ముహూర్తంలో లేవడం ద్వారా మన ఆరోగ్యానికి కూడా మనకు కొన్ని సూత్రాలు దాగి ఉన్నాయి. మనకు పతాంజలి యోగ సూత్రంలో కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవడం ద్వారా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో పతాంజలి యోగ సూత్రంలో సాక్షాత్తు ఆయన కూడా చెప్పినటువంటి మార్గాలు ఎన్నో రకంగా మనకు నిర్దేశించబడ్డాయి. కాబట్టి ఉదయకాలము పూజ చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ రకంగా పూజ చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారు. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. అదొక డౌట్ గురుగారు, ఈవినింగ్ కూడా 6 to 8 అంటే మరి దేవుళ్ళు తిరిగే టైం అంటారు కదా. అయితే మనకు సాయంకాలం ప్రదోషకాలము అని దానికి పేరు. ప్రదోషకాలంలో ఏంటంటే దాని సాయం సంధ్యవేళ అని అంటూ ఉంటారు. మనం సూర్యుడు ఉదయించేటటువంటి సమయం ఎంత ప్రాధాన్యమో అస్తమించేటటువంటి సమయం కూడా అదే ప్రాధాన్యం. దానికి మనకు ఉదయకాలానికి బ్రహ్మ ముహూర్తం అని పేరు, సాయంకాలానికి ప్రదోషకాల ముహూర్తము అని పేరు. ఉదయకాలం మనం ప్రదోషకాలం కంటే ఉదయకాలం, ఎందుకంటే ఉదయకాలంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదయకాలం చేసే పూజకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. సాయంకాలం కూడా అదే రకంగా ఉంటుంది, ఫలితాలు కొద్దిగా తక్కువగా వస్తాయి. ఇప్పుడు మనకు ఉదయకాలం ఉన్నటువంటి శక్తి సాయంత్రానికి ఉండదు. కాబట్టి ఏ రకమైనటువంటి పూజకు దానికే ప్రాధాన్యత. సాయంకాలం కూడా చేయాలి. ఉదయకాలము అని నిజానికి పూజ కూడా ఇంట్లో మగవాళ్ళే చెయ్యాలి అని శాస్త్రము. ఆడవాళ్ళు పూజకు కావాల్సిన వస్తువులు సమకూర్చాలే తప్ప ఇక్కడ మనకు పూజ చేయడానికి ఎందుకు అంటే ఇంటి యజమాని, ఇంటి యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు, ఇంటి యొక్క యజమానిని మనం మగవాళ్లతోనే ఉంటాము కాబట్టి మగవాడినే ఇంటి యజమాని అంటాం. కాబట్టి ఇంటి యజమాని ఒక్కడు చేస్తే ఆ ఫలితం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. లేదు ఇంటి యజమాని లేడు అన్నటువంటి సమయంలో ఆడవాళ్ళు చేయొచ్చు తప్ప నిజానికి ఇంట్లో పూజ మగవాళ్ళే చేయాలి, ఇంట్లో దీపం మగవాళ్లే వెలిగించాలి. లేనటువంటి సందర్భంలోనే ఆడవాళ్ళు వెలిగించాలి తప్ప మ్యాక్సిమం ఇంటి క్షేమం కోరేవాడు ఇంటి యజమాని దీపం వెలిగించడం వల్ల, ఆ ఒక్క వ్యక్తి వెలిగించడం వల్ల దాని పుణ్యము ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ప్రొద్దునకు ఎంత విశేషం ఉందో సాయంత్రం కూడా అదే విశేషం ఉంది. సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు, కానీ ఫలితాలు ఎక్కువ తక్కువ అనేటటువంటివి మాత్రమే వస్తాయి. దానికి కూడా ప్రదోషకాలం అని పేరు, దానికి గోధూళి ముహూర్తం అనేటటువంటిది పేరు. కాబట్టి ప్రదోషకాలంలో చేసే పూజ విశేషమైనటువంటి పూజగా కూడా చెప్పడం జరిగింది. రెండుకి పెద్ద తేడా ఏం లేదు. కానీ మనము చేసే పూజ మనసా వాచా కర్మణ చేస్తున్నామా, భక్తితో చేస్తున్నామా, ఇది మాత్రమే భగవంతుడు గమనిస్తాడు తప్ప నువ్వు పొద్దున పూజ చేసావా, సాయంత్రం పూజ చేసావా, మధ్యాహ్నం పూజ చేసావా భగవంతుడు గమనించడు. భక్తితో చేస్తున్నామా లేదా. అందులోనూ మనము ఆరోగ్యంగా ఉండడానికి మనం ఉదయకాలం లేస్తే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకు తెలుసు. ఈ కాలంలో ఉబ్బసం పెరిగిపోతుంది, ఆయాసం పెరిగిపోతుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, లేదా ఆరోగ్యం బాగుండట్లేదు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇవన్నీ దేనికి వస్తున్నాయి అంటే మనం ఆహార పదార్థాలు మన శరీరంలో మిగిలిపోయి మన శరీరం అంతా కూడా ఉబ్బసంగా మారిపోయి హార్ట్ అటాక్లు రావడానికి ఈ కారణమవుతూ ఉంటాయి. కానీ పూర్వకాలంలో అసలు హార్ట్ అటాక్లే లేవు, అసలు హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. మరి ఎందుకు అంతకాలం బతికేవాళ్ళు అంటే వాళ్ళు ఆచరించే పద్ధతి, వాళ్ళు ఆచరించేటటువంటి విధానము మనుషుల్ని అంత గట్టిగా వేసింది. వాళ్ళు ఒక్కొక్కరు 100 సంవత్సరాలకు పైబడిన బతికిన వాళ్ళే ఉన్నారు తప్ప 100 సంవత్సరాలకు లోబడి లేరు. అప్పటి కాలానికి అప్పటి మనుషులకు ఇప్పటి మనుషులకు తేడా చూస్తే అప్పుడున్న వాళ్ళు ఇంకా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటాయా అంటే కుర్చీలో నుంచి లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు? బికాస్ మనం పద్ధతులను మర్చిపోయాము, ఆచార వ్యవహారాదులు మర్చిపోయాము.
మనం జీవితంలో గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఒక్కసారి మీరు మళ్ళీ పూర్వ పద్ధతిని అనుసరించి చూడండి. మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే జ్ఞానవంతులు ఎవ్వరూ కూడా కనిపించరు. అంత విశేషం. కాబట్టి ఉదయకాలం పూజ చాలా శ్రేష్టం, సాయంకాలం కూడా చాలా శ్రేష్టం. ఈ 2 కాలాలు కాకపోతే సమయాన్ని అనుసరించి మీరు చేసుకునే ప్రయత్నం చేస్తే శుభం, లాభం 2 కలుగుతాయండి. నాకు డౌట్ గురుగారు, దీపావళి ఎప్పుడు నైట్ 12కి పూజ చేయాలంటారు. అంటే నాకు అవునండి, తెలియాలని అవును. అడుగుతున్నాను గురుగారు. ఏంటంటారు వాస్తవం. అది అయితే నైట్ 12కి పూజ చేయాలంటారు? దీపావళి అమావాస్య రోజు వస్తుంది. ఉమ్, దీపావళి అమావాస్య అనేటటువంటిది సింహలగ్నంలో పూజ చేయడం ద్వారా ఇప్పటికీ కొంతమంది మార్వాడీలను మీరు గమనిస్తే గనక మార్వాడి వాళ్ళ ఇంట్లో చాలా మట్టుకు డబ్బులు వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు నిక్కచ్చిగా ఉంటారు, డబ్బుల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. అందుకే మార్వాడి దగ్గర ఏది తాకట్టు వాడు డబ్బులు తాకట్టు పెట్టకుండా ₹1 కూడా ఇవ్వడు. ఎందుకు అంటే వాళ్ళు లక్ష్మీదేవిని అంత పూజిస్తూ నైట్ ఉంటారు. బల్లిని చూస్తే మంచిది అంటారు కదా నైట్ మనకు బల్లిని చూసినా. ఇంకోటి ఏంటంటే దీపావళి రోజు చాలా మంది ఇంటికి ఉప్పు కానీ చీపిరి కానీ తీసుకొని వస్తూ ఉంటారు. అవి కూడా లక్ష్మీప్రదంగానే భావన చేస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా లక్ష్మీప్రదం. అయితే పూర్వకాలంలో ఏం చేసేవారంటే దీపావళి వచ్చింది, లక్ష్మీదేవి పూజ చేయాలి అని అంటే పూర్వకాలంలో ఈ భాండాగారాలు ఉండేటటువంటి గుప్త నిధులు అంటూ ఉంటాం చూసారా, నిధులు నిక్షేపాలు ఉండేటటువంటివి చూసారా, అవి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే సంవత్సర కాలంలో ఒక రోజు మాత్రమే వాటిని బయటకు తీసేటటువంటి వాళ్ళు. అది ఎప్పుడు తీసేవాళ్ళు అంటే ధనత్రయోదశి రోజు తీసేవాళ్ళు. ధనత్రయోదశి రోజున ఆ గుప్త నిధులను తీసి దాంట్లో మళ్ళీ కాస్త రాసులు పోసుకొని దాన్ని పూజ చేసి లక్ష్మీదేవిని ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకొని చక్కగా దాన్ని పూజ చేసి మళ్ళీ ఆ గుప్త నిధుల్ని మళ్ళీ బట్ట కట్టేసేసి గూతిలో తీసి కప్పి పెట్టేవాళ్ళు. అది సంవత్సర కాలంలో ఒకే రోజు తీసేవాళ్ళు. అలా పూజ చేయడం ద్వారా సిరి సంపదలు పెరుగుతాయి అనేటటువంటి ఒక భావనతో చేసేవాళ్ళు. దీపావళి రోజున చేసేటటువంటి విధానం ఏమిటి అంటే రాత్రి సమయంలో లక్ష్మీదేవి సంవత్సర కాలంలో ఒక్కరోజు భూలోకంలో సంచరించేటటువంటి రోజు. ఆ రోజున అమ్మవారిని పూజించడం ద్వారా పర్టిక్యులర్ సింహలగ్నంలో పూజించడం ద్వారా రాత్రి 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో పూజించడం ద్వారా లక్ష్మి మన వైపు ఒక చూపు చూస్తుందేమో. చాలామంది ఆ తల్లి ఒక్కసారి చూస్తే చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారు ఆ తల్లి ఎవరిని ఎప్పుడు ఎలా చూస్తుందో తెలియదు. లక్ష్మి కూడా చంచలమైనటువంటిదమ్మ. ఎవ్వరు ఎప్పుడు కూడా ఒక దగ్గర స్థిరంగా ఉండదు. ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. కోటీశ్వరుడు కూడా ఈ కాలంలో బిచ్చగాడవుతున్నాడు, బిచ్చగాడు కూడా ఒక్కసారిగా కోటీశ్వరుడు అవుతున్నాడు. అంటే లక్ష్మీదేవి అదృష్టం ఉంటే వరిస్తుంది, దురదృష్టం వచ్చింది, నీ కాలపరిమితి అయిపోయింది, నీ కర్మ కాలిపోయిందంటే లక్ష్మీదేవి నువ్వు ఎంత పట్టుకుందామనుకున్నా నీ దగ్గర ఉండదు. కాబట్టి లక్ష్మీదేవిని మనము పూజించాలన్నా, లక్ష్మీదేవిని ఆరాధించాలన్నా దీపావళి రోజు మనం రాత్రి సమయంలోనే ఆరాధిస్తే లక్ష్మీదేవి మన దగ్గర కలకాలం ఉంటుందమ్మా.